నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లో మరో దారుణం జరిగింది. మరో హిందూ దేవాలయం మీద దారుణాతి దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కొన్ని విషయాల్ని మనం చాలా క్లారిటీగా మాట్లాడుకోవాలి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా కనీసం మానవత్వం లేకుండా అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ మమతా బెనర్జీకి సనాతన ధర్మం అన్నా, హిందూ సంస్కృతి సాంప్రదాయాలన్నా, హిందువుల పండగలన్నా గిట్టదు అనేది అక్కడ శ్రీరామనవమి ఉత్సవాల నుంచి మొదలు పెడితే ఏ పండుగలు జరిగినప్పుడు కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇప్పటికే సనాతన ధర్మం అంటే నచ్చని మమతా బెనర్జీకి ఇప్పుడు బీజేపీ పుంజుకుంటున్న తీరు, బీజేపీ గనక అక్కడ ఎక్కువ సీట్లను సాధించగలిగితే సనాతన ధర్మానికి పశ్చిమ బెంగాల్లో పట్టం అనేది కట్టడం జరిగితే అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డ రోహింగ్యాలు పారిపోవాల్సి వస్తుంది అనే భయం చాలా క్లియర్గా అర్థమైంది. ఈ నేపథ్యంలో మళ్ళీ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ గుండాలు మరోసారి రెచ్చిపోయారట. మత్వ కమ్యూనిటీకి ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకోవడం, భారతీయ పౌరసత్వాన్ని ఇస్తానే విషయంలో కానీ, లేదా భారతీయులకు పశ్చిమ బెంగాల్ ప్రజలకు సంబంధించి కానీ భరోసానిచ్చే విషయంలో కానీ, అక్కడ విధ్వంసాలు చేయాలి అని చూస్తుంటే దానికి సంబంధించి మిలిటరీ దళాలను దింపడం కానీ, ఇవన్నీ చూసిన నేపథ్యంలో మమతా బెనర్జీకి టీఎంసీకి భయం మొదలైందట. ఆ భయం ఎంత కిరాతకానికి ఒడికట్టింది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పశ్చిమ బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నట్లు పశ్చిమ బెంగాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 పార్లమెంటు నియోజకవర్గాలుండగా బీజేపీ కనీసం 25 లోక్సభ నియోజకవర్గాలను గెలుచుకునే అవకాశం కనబడుతుంది. ఈ కసితో పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడ్డాయి. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి ప్రాంతంలో హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు. 4 దేవాలయాలపై దాడులు చేసి ఆయా దేవాలయాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా విగ్రహాలను పగలగొట్టి వాటిని బయటకు విసిరేశారు. దీంతో కోపగించిన పశ్చిమ బెంగాల్ హిందువులు తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. మొదటిసారి హిందువులందరూ ఏకమై కలిసికట్టుగా ఆందోళనకు దిగడం గమనార్హం. పశ్చిమ బెంగాల్కి సంబంధించి 4 దేవాలయాల మీద దాడులు చేసిందట. ప్రభుత్వం ఓడిపోతుంది అంటే తట్టుకోలేక సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారట. మొన్నటికి మొన్న చూసినాం, శ్రీరామనవమి ర్యాలీకి అప్పుడు ఏం జరిగింది? హిందువుల ఇండ్లను పెట్రోల్ బాంబులతో తగలబెట్టారు, రాళ్ళు తీసుకొని కొట్టారు. ఏమవుతుంది అసలు అక్కడ? ఇంత అరాచకం చేయడం వెనుక ఒక వర్గం ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారా? ఆ వర్గం ఓట్లుంటే చాలా ఈ దేశం దేని మీద ఏర్పడ్డది అనే విషయాన్ని మర్చిపోతున్నారా? మనుషులా లేకపోతే మృగాలా? రాక్షసులా? రాక్షసులకే సనాతన ధర్మం అన్నా, దైవం అన్నా, మంచన్నా నచ్చదట. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? దేవాలయాల మీద దాడి చేస్తే అసలు ఏమొస్తుంది? దేవాలయాలను ధ్వంసం చేస్తే ఏం లాభం? ఏం గెలిచినట్టు, ఏం సాధించినట్టు అవుతుంది? అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఓటు అనేది మీకు బుద్ధి చెప్పబోతోంది అని తెలిసిన తర్వాత కూడా మీరు చేస్తున్నారు అంటే అది అహంకారమా, పొగరా? ఈ దారుణాలన్నిటికీ సంబంధించి హిందువులంతా ఏకమయ్యారట. గతంలో లేని విధంగా హిందూ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయట. అవి బీజేపీకి పట్టం గట్టంపై కాదు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు చేస్తున్న దుశ్చర్యలకు శిక్ష అనుభవించే రోజు కూడా వస్తుంది అని చెప్తున్నారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. అండ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.